అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు గణితంలో మొదటి చాప్టర్. ఈ మొదటి చాప్టర్ వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్. దీంట్లో మనం ఏమేమి చదువుకుంటే పరీక్షల్లో మనకు 10 నుంచి 12 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఎలా దీన్ని ప్రిపేర్ కావాలి, ఎలాంటి ప్రశ్నలపై అంటే ఎలాంటి క్వశ్చన్స్ పైన మనం కొంచెం గ్రిప్ బాగా సంపాదించుకోవాలి. తప్పనిసరిగా ఈ 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు తప్పనిసరిగా వీడియోను చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మొదటి చాప్టర్ రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు. దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ మనకు రాబోతూ ఉంటాయి, ఎగ్జామ్లో సాధారణంగా వచ్చేటటువంటివి. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించి మీ పిల్లలకి ఈ వీడియోను చివరి దాకా చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేరు తప్పనిసరిగా చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ ద్వారా కూడా తెలపండి, దానికి నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క ముఖ్యంగా డెఫినేషన్, వాస్తవ సంఖ్యలు అంటే డెఫినేషన్ బాగా చూసుకోండి. ఎప్పుడు వాస్తవ సంఖ్యలు అంటాం అంటే రేషనల్, ఇర్రేషనల్, ఈ అకరణీయ, కరణీయ సంఖ్యలు, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటున్నాం, వాస్తవ సంఖ్యలు అంటున్నాం. మరి దీంట్లో అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, కరణీయ సంఖ్యలు అంటే ఏంటి, ఇలాంటి డెఫినేషన్స్ మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ముఖ్యంగా మీరు వీలైతే రాసుకోండి కూడా. మొదట వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి ఒక డెఫినేషన్. 2, ఈ వాస్తవ సంఖ్యల్లో వచ్చేటటువంటి ఒక కరణీయ సంఖ్యలు అంటే ఏంటి, అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, కరణీయ సంఖ్యలు అంటే, ఈ రెండు తప్పనిసరి. ఈ రెండింటిని కలిపితేనే మనము దాన్ని రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు అంటాం. అంటే అకరణీయ, కరణీయ సంఖ్యల సమ్మేళనమే వాస్తవ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యల్లో ఏమేమి వస్తాయి, ఈ అకరణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి, దీని డెఫినేషన్ ఏంటి, దీనికి ఉదాహరణలు ఏంటి, అది బాగా చూసుకోండి. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు అంటే ఏంటి, దాని ఉదాహరణ కూడా బాగా చూసుకోండి. దీని తర్వాత ఏదైనా మనకిచ్చినటువంటి ఒక 2 సంఖ్యలను వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే గసాబా కనుక్కోవడం. ఈ యూక్లిడ్ అనేటటువంటి గణిత శాస్త్రవేత్త, యూక్లిడ్ అంటే మనందరికీ తెలుసు, ఈ యొక్క రేఖా గణితానికి మూల పురుషుడు, ఆయన ఫాదర్ ఆఫ్ జామెట్రీ. కానీ ఆయన దీంట్లో కూడా ఒకటి కనుగొన్నాడు, ఏంది, గసాబా, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ చేయాలి అనే దానికి యూక్లిడ్ భాగహార పద్ధతి అనే ఒక పద్ధతి తీసుకొని దాని ద్వారా గసాబా కనుక్కోవడం. ఇది మీరు నేర్చుకోవాలి. ఇలాంటి లెక్కలు అంటే 2 సంఖ్యలు ఇచ్చి ఎగ్జాంపుల్ 1024, 450 ఏమైనా ఈ విధంగా 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏ = BQ+R అనేటటువంటి దాని పక్కన కండిషన్ కూడా ఉంటుంది. ఆ కండిషన్ నేర్చుకోండి. ఈ యొక్క యూక్లిడ్ భాగహార పద్ధతి ద్వారా గసాబా ఎట్లా కనుక్కోవాలనో కొన్ని ప్రశ్నలు దీని మీద ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత మనము దశాంశ రూపంలో అంటే మనకిచ్చినటువంటి భిన్నాలను, అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో 3 పద్ధతులు ఉన్నాయి. ఆ 3 పద్ధతులు చూసుకోండి. 1, అంతమయ్యే దశాంశం, అంతం కాని ఆవర్తన దశాంశం, అంతము కాని ఆవర్తనం కాని దశాంశం, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 3 అంతమయ్యే దశాంశాలు, అంతం కాని ఆవర్తన దశాంశాలు, అంతము కాని ఆవర్తనం కాని దశాంశం. ఈ 3 పద్ధతుల్లో ఏదైనా మనకు ఈ ఆబ్జెక్టివ్ టైపులో కానీ 2 మార్కులో కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన కూడా గ్రిప్ సంపాదించుకోండి. నెక్స్ట్ అదేవిధంగా భాగించకుండానే మనకు దశాంశ రూపంలో రాయడం. భాగించకుండానే దశాంశ రూపంలో రాయడం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, హారం ఎప్పటికి కూడా డినామినేటర్ 2m 5m రూపంలో ఉండాలి. ఇది బాగా నోట్ చేసుకోండి. 2లు 5లు మాత్రమే, మిగతా వేరే ఉన్నప్పుడు అది డైరెక్ట్ మనం దశాంశ రూపంలో రాయలేము. దీనిపైన కొంచెం గ్రిప్ సంపాదించండి. అదేవిధంగా మనకిచ్చినటువంటి సంఖ్యలను ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టి దానికి గసాబా, కసాబ్, ఇదొక పద్ధతి. అదేవిధంగా ఇచ్చిన సంఖ్యలను కరణీయ సంఖ్యలను చూపండి. ఎగ్జాంపుల్ √2, √3, √5, √7 ఇలాంటివి కానీ, లేకుంటే 2 + √3, 3 - √2, 5 - 2 √3 ఇలాంటివి కూడా కరణీయ సంఖ్యలను చూపండి. అదేవిధంగా
ఇంకా కొన్ని √2 + √3 కరణీయ సంఖ్యను చూపండి. అంటే రెండు అంకెలకు 2 పదాలకు వర్గమూలం ఉన్నట్లయితే అది 6 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఒకే దానికి మనకు వర్గమూలం వస్తే ఎగ్జాంపుల్ 2 + √3 ఒకే దానికి ఉంది, అప్పుడు అది 4 మార్క్స్. సో ఇవి కూడా మీరు దీనిపైన బాగా పట్టు సంపాదించండి ఫస్ట్ చాప్టర్లో. నెక్స్ట్ ఇంకా మిగిలింది లాగర్థమ్స్. ఈ యొక్క సంవర్గమానాలలో 3 ఫండమెంటల్సే నేర్చుకోండి. ఒకటి ప్లస్ ఉన్నప్పుడు ఇంటుగా రాయడం, ఇంటుగా ఉన్నప్పుడు ప్లస్గా రాయడం. అంటే ఇదేంటి, సంవర్గమానాల న్యాయాలు అంటాం మనం, లాస్ ఆఫ్ లాగర్థమ్స్. అదేవిధంగా బై ఉన్నప్పుడు మైనస్గా రాయడం, మైనస్ ఉన్నప్పుడు బైగా రాయడం. మన గుణకం ఉంటే ఘాతంగా రాయడం, ఘాతం ఉంటే గుణకంగా రాయడం. వీటిపైన మనం పట్టు సంపాదించినట్లయితే 10 నుంచి 12 మార్కులు సులభంగా మనకు మొదటి అధ్యాయం వాస్తవ సంఖ్యల నుంచి తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి దీన్ని మీరు ఈ వీడియోను మధ్య ఆపుతూ మీరు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. వీటిపైన ఎక్కువ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. మంచి మార్కులు మీరు సంపాదించవచ్చు. ముఖ్యంగా మీరు కరణీయ సంఖ్యలను చూపండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. అది ఒకదానికి వర్గమూలం ఉన్నప్పుడు ఒక పదానికి అది ఎలా చేయాలి, 2 పదాలకు వర్గమూలం ఉన్నప్పుడు ఎలా చేయాలి, అదేవిధంగా లాగర్థమ్స్, వీటిపైన బాగా గ్రిప్పు సంపాదించినట్లయితే మీకు మంచి స్కోరింగ్ అనేది ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థులకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన మెల్లమెల్లగా నేను చెప్పిన ఒక 5-6 రకాల ప్రాక్టీస్ ఉన్నాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేయండి చాలు.